హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ ఫోల్డ్ ఫోన్ గురించి నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక ఫోటో వచ్చింది, దాని డిస్ప్లే చూడండి. ఇది మనకు మోటో రేజర్ టైప్ ఉన్నట్టుంది మోడల్ చూస్తూ ఉంటే. ఇవి స్లీపర్ వర్షన్ ట్రైన్స్. ఇవి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఛార్జెస్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇది సక్సెస్ఫుల్ అవడానికి చాలా ఛాయిసెస్ ఉన్నాయని చెప్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి మరియు ట్రావెలింగ్ సిస్టమ్ కాబట్టి మనకు నెక్స్ట్ ఇయర్ లాస్ట్కి వస్తుందని చెప్తున్నారు రూమర్స్ ప్రకారం. ఇప్పుడు డిజైన్ మాత్రమే బయటకు వచ్చింది, చూడాలి దీనికి ఏ విధంగా వస్తుందో బడ్జెట్ ప్రైజింగ్ అనేది. మహారాష్ట్రలోని 21 కోట్ల రూపాయల పెట్టుబడితో టొయోటా కొత్త కంపెనీని కేటాయించడానికి కర్మాగారాన్ని అక్కడ ప్రభుత్వం కేటాయించింది. 827 ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయించినట్టుగా చెప్తుంది గవర్నమెంట్. మెయిన్ అక్కడ ప్రభుత్వం అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి మరియు గవర్నమెంట్ ఇన్కమ్ని పెంచడానికి దీన్ని కేటాయించినట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా చేయడం, ప్లాన్స్ రావడం, గ్రో అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది మాత్రం చూడాలి. తమిళనాడు ప్రభుత్వానికి 1380 కోట్లని ఫాక్స్కాన్ ద్వారా కైవసమైనట్టు ఆమోదించినట్టు చెప్తూ ఉన్నారు. ఫాక్స్కాన్ అనేది మనకు ఫోన్ల అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అది అసెంబ్లీ చేస్తూ ఉంటుంది. ఆల్ ఫోన్స్ని చేస్తుంది అన్ని కంపెనీని, కాకపోతే అది పేర్లు మార్చి మన ఓఎస్లు మారుతూ ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ అంటే అల్జూమర్స్, క్యాన్సర్, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఓల్డేజ్ పీపుల్ ఉంటే వీళ్ళ ముందు ఐడి పెట్టి మనము వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా అయినా చనిపోయినా మనకు కవరేజ్ అనేది ఫ్యామిలీకి వస్తుంది. లేదా వాళ్ళకి అయిపోయిన తర్వాత ఆపరేషన్కి ఎంత అయితే అమౌంట్ అవుతుందో దానికి గవర్నమెంట్ పరంగా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది హాస్పిటల్ వైజ్ చూపిస్తుంది. ఫారెన్లో ఒక ఘటన జరిగింది. ఇది పిక్ చూసే వాళ్ళు లాస్ట్ పిక్ వాళ్ళది. అది ఆ పిక్ తీయడానికి వాళ్ళు చాలా హైట్ ఎక్కారు. ఆ హైట్ ఎక్కడం వల్ల మిస్ఫైర్ అయ్యి కింద పడి చనిపోవడం జరిగింది. ఇలాంటి సాక్ష్యాలు చేయడానికి ఎప్పుడైనా కానీ ఆలోచిస్తారు, కానీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి. ప్లే స్టేషన్ 2 గేమ్స్ని తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ మంత్ ఒకటి, డిసెంబర్లో ఒకటి. ఇప్పుడు ఆస్ట్రో రోబో అనేది ఒకటి, ఇంకోటి వచ్చి యానిమేషన్తో పూర్తి యానిమేషన్ ఫైట్ పార్టీ తీసుకొని రాబోతుంది. ప్లే స్టేషన్ సోనీ నుంచి రాబోతున్నాయి ఈ గేమ్స్ అనేటివి. ఎలాన్ మస్క్ మామ కొత్త ఫోన్ టీచ్ చేస్తున్నాడు యాపిల్ని పట్టుకొని. వాళ్ళు టెస్లా ఫోన్ ఇండియాలో కూడా తీసుకున్నాడంటే ట్రై చేస్తున్నట్టున్నారు. బట్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు టెస్లా ఫోన్ లాంచ్ అయ్యేటట్టుంది. టెస్లా ఫోన్లో మనకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అది శాటిలైట్ సిస్టమ్తో వస్తాయి ఫోన్స్. అవి హై అండ్ వేరియంట్ ఉంటాయి. మనకు నెట్తో పని లేకుండా డైరెక్ట్ కాల్స్ చేయొచ్చు దానికి. కాకపోతే ఇప్పుడు 10,000 వాళ్ళకి ఛార్జ్ చేస్తూ ఉన్నారు పైన రిసీవర్ బిగించి. మనకి ఇక్కడ డైరెక్ట్ పెడతారు, ఏ విధంగా తీసుకుంటారో చెప్పలేం. ఇప్పుడు ట్విట్టర్ సింబల్ని కూడా మార్చాలని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎక్స్ అనే పేరుతో ఉంది. ఎక్స్కి మనకు లైన్ కానీ అక్కడ ఉండే ఈగిల్ కానీ ఇది ఒక బర్డ్ కానీ యాడ్ చేసేటట్టున్నారు. వాటిలో అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఎంతమంది అయితే దానికి ఓటింగ్ ఉంటుందో దాన్ని బట్టి తీసుకొని రావడానికి. మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మెటాని ఏ అయితే లింక్ చేశారో వాట్సాప్, మెసెంజర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిటిని ఇట్లా సపరేట్ ఏ ఆర్టిఫిషియల్ పనిచేసేది. కాకపోతే ఇప్పుడు అన్నిటినీ మెటాతో లింక్ చేసి ఏ ఆప్షన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం డైరెక్ట్ దేంట్లో అయినా కానీ ఆప్షన్ తీసుకొని రాగలం. ఒక ఆప్షన్ అనేది డైరెక్ట్గా మనం షేర్ చేయగలడం కానీ, ఇమేజ్ని రెక్టిఫై చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ చేయొచ్చు వీటిల్లో. ఇంకా కొన్నిటికి ఇది రీలోడ్ అవ్వడం లేదు, అప్డేట్ కూడా కావడం లేదు కొన్నిటికి. చూడాలి మంత్ ఎండ్ కన్నా కానీ డిసెంబర్ ఎండ్కి అంతా మొత్తం అన్నింటికి రీలోడ్ అయ్యేటట్టు చూస్తామని చెప్తున్నారు. ఇట్లా మిగతా ఏమైనా బగ్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసి మళ్ళీ రీలోడ్ చేస్తానని చెప్తున్నారు వీటి గురించి. నథింగ్ ఫోన్స్కి అప్డేట్స్ వచ్చాయి. మనకు 3.0 అనే అప్డేట్ వచ్చేసింది, బీటా అప్డేట్. ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది 15. కింద ఉన్న మొబైల్స్ మంత్ వైజ్గా రిలీజ్ చేసినట్టున్నారు. మనకు చూడాలి అది బగ్స్ ఏమైనా ఉంటాయి. లాస్ట్ టైం కూడా బగ్స్ చాలా వచ్చినాయి, స్క్రీన్ బెల్ అయిపోవడం, లైన్స్ రావడం ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు ఏమన్నా తగ్గించి తీసుకొని వచ్చిందో చూడాలి. మోటో యానివర్సరీ సేల్ నడుస్తూ ఉంది రేజర్ ఫోన్స్ పైన. దీనికి బడ్స్ ఫ్రీ వస్తూ ఉన్నాయి. బట్ కాకపోతే ఈ సేల్ అనేది మనకు నేషనల్ వైడ్ జరుగుతూ ఉంది, మనకైతే ఇక్కడ లేదు ఈ సేల్. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి మోటో వెబ్సైట్లో ఆర్డర్ చేయండి. చాలా మంచి ఫోన్ ఇది. ఆ ప్రైస్కి అది బెస్ట్ ఫోనే అక్కడ. కాకపోతే దీనికి మంచిగా బోస్ నుంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న బడ్స్ని ఫ్రీ వస్తూ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా. HTC U24 Pro అనే మొబైల్, ఇది గ్లోబల్ వెర్షన్. ప్రీ ఆర్డర్స్ జరుగుతూ ఉంది. బట్ కాకపోతే దీని లవర్స్ కూడా ఉన్నారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయండి, గ్లోబల్ వెర్షన్ తీసుకోండి. మనకి ఇండియాలో ఈ ఫోన్ దొరకదు, దీని స్టాక్ కూడా ఆపేశారు. మనకు 3 years బ్యాక్ అయిపోయింది. బట్ కాకపోతే మళ్ళీ వీటిని తీసుకొని ట్రై చేస్తున్నారు. దీని కాంపిటేటివ్ ఫోన్ ఏదంటే ఒప్పోకి ఇది కాంపిటేటివ్ ఫోన్. ఇది డిజిటల్ ప్రొడక్ట్స్ యూ కెన్ సేల్ ఆన్ సోషల్ మీడియా. ఈ 50 వెబ్సైట్స్లో కానీ మీ దగ్గర స్కిల్ ఏదైనా ఉంటే మీరు సేల్ చేయొచ్చు. వాళ్ళకి సేల్ చేస్తే మీకు $1 లేదా $3, $5 ప్రకారం ఇస్తారు. ఎవరైనా అంటే ట్రై చేయండి. ఏఐతో మీరు సైడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏ విధంగా అంటే చెప్తాను నేను. ఎడిటింగ్ చేయడం, వీడియోస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ, లేదా ఎవరికన్నా మనం ఒక ఫోన్ తయారు చేసేయడము, లేదా వాళ్ళకి విండ్షీట్ తయారు చేసేయడము, బ్యాక్గ్రౌండ్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసేయడము, ఈ విధంగా మనం యాడ్ చేసి వాళ్ళకి డబ్బులు సంపాదించవచ్చు.
యావరేజ్ రియల్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ మేజర్ స్టేట్స్ మనకు 19 స్టేట్స్ ఇచ్చారు ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 7వ స్థానంలో ఉంది. 6.49% వరకు గ్రో ఉంది. అంటే 10% రావడానికి ఇంకా 10 years పట్టేటట్టు ఉంది. ఇక్కడ చూసే వ్యవహారాలు వచ్చా ఉంటే మనకు గ్రో అవుతుంది అనే మూమెంట్లో మళ్ళీ ఒక గవర్నమెంట్ పడుతుంది, మళ్ళీ లేస్తుంది. వాటి గురించి ఎనఫ్. బట్ కాకపోతే గ్రోయింగ్లో మనకు 7th ప్లేస్ ఉంది. టాప్ 2 ప్లేస్ కానీ 1 ప్లేస్ కానీ ఎప్పుడు వస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్. లవ్ యూ ఆల్. సారీ ఫ్రెండ్స్, నా దగ్గర మైక్ లేదు, డైరెక్ట్ నేను ఫోన్ మైక్తో చెప్తూ ఉన్నా. కొంచెం నాయిస్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి మారుస్తాను నేను అన్నిటిని.